హలో హాయ్ అండి. నా ఫింగర్ కట్ కావడానికి కారణం రీజన్ చెప్తున్నాను. ఆల్రెడీ అప్పటికే నా ఫింగర్ కట్ అయిపోయిందండి. రైట్ హ్యాండ్ పని చేయట్లేదు. ఇంకా అయినా కూడా నేను టవల్ చుట్టుకొని మరి నేను మిషన్కి ఏమైందో అనేది చూస్తున్నాను. యాక్చువల్గా మిషన్కి ఇలా మీకు లైట్ వేసి చూపిస్తాను చూడండి. మొత్తం మిషన్ లోపల నుంచి గింజలన్నీ బయట పడిపోతున్నాయి అన్నమాట. కరెక్ట్గా గ్రైండ్ అవ్వట్లేదు అస్సలు. ఎందుకు ఇలా గ్రైండ్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా గింజలు పడిపోతున్నాయి అని చెప్పేసి మనం మిషన్ అయితే ఎవరి దగ్గర తీసుకున్నామో వారికి కాల్ చేశాము. వాళ్ళ కంపెనీ నేమ్ కూడా నేను చూపిస్తాను, పెడతానండి అది కూడా. అయితే అలా పడిపోతున్నాయి, కొంచెం చూడండి అని ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత కాల్ లిఫ్ట్ చేశారు. వర్షం పడ్డట్టుగా పడుతున్నాయి అందులో నుంచి. అస్సలు గ్రైండింగ్ కరెక్ట్ కావట్లేదు అనమాట. వాళ్ళు ఉండి ఏం చేశారంటే, మీరు అక్కడ పైన తర్వాత లిఫ్ట్ చేశారు. 4 స్క్రూస్ ఉంటాయి, వాటిని ఇప్పండి అని చెప్పారు. ఈ స్క్రూస్ ఇప్పుతున్నాము, అటు సైడ్ త్రీ ఇప్పేసాము, ఇది కూడా ఇప్పేసాము. ఆ టైంలో దీన్ని కొంచెం పైకి లాగుదామంటే అస్సలు రావట్లేదు. కొంచెం లాగుదామనేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇలా అనే వరకు అది రాలేదు. కానీ నా చేయి స్కిప్ అయ్యి మొత్తం నా వేలు కట్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. అది చూసిన వెంటనే మా బాబు ఉండి అంతా టేప్ వేస్తే అసలు మళ్ళీ కట్ కాదమ్మా అని చెప్పేసి నేను మీకోసం ఆ టేప్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను. ఇవన్నీ ఎడ్జెస్ మొత్తం చాలా షార్ప్ అంటే షార్ప్ ఉన్నాయి. అంటే మామూలుగా ఎప్పుడన్నా తెలియక పట్టుకొని కొంచెం గట్టిగా దాన్ని మిషన్ని అక్కడిక్కడ దొబ్బినా కూడా హెయిర్లు కట్ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. కానీ కరెక్ట్ సర్వీస్ అనేది లేదండి. మిషన్ ఇచ్చేటప్పుడు కొనేటప్పుడు వాళ్ళకు రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత వన్స్ మన దగ్గరికి వచ్చినాక అస్సలు రెస్పాన్స్ అస్సలు ఇవ్వరండి. చాలా జాగ్రత్త